హాయ్ గైస్. బిగ్ బాస్ నామినేషన్ డే గురించి మాట్లాడుకుందాం. ఒకటి వచ్చేసి అంటే పెద్ద తగ్గ ఫైట్ ఇచ్చినట్టు నాకు ఏమనిపించలేదు ఈ నామినేషన్స్ అయితే. ఫస్ట్ నామినేషన్స్ కాబట్టి మేబీ అందరూ యాక్సెప్ట్ చేసినట్టు అనిపించింది, ఎక్సెప్ట్ శ్రీజ తనుజన్ చేసిన టాపిక్ ఒకటి. శ్రీజ పాయింట్స్ ఏంటంటే స్టార్టింగ్ నుంచే కొంచెం మీరు ఓనర్స్ కదా, రావచ్చా అది అని చెప్పేసి కొంచెం సర్కాస్టిక్గా మాట్లాడడం జరిగిందని చెప్పింది. దానికి నేను ఒప్పుకోను అని చెప్పి తనుజ కావాలంటే కామనర్స్ని మళ్ళీ ఒకసారి అడిగింది, మీకు ఏమైనా అనిపించిందా అట్లా ఇది అని చెప్పేసి. వాళ్ళు కూడా మాకు కూడా అట్లా అనిపించింది అని చెప్పేసి అనేసరికి అసలు నాకు ఈ పాయింటే అర్థం కాదు అనిపించింది. సో టోటల్ సిల్లీ అనిపించింది తనుజ ఆ పాయింట్ దగ్గర. నెక్స్ట్ వచ్చేసి శ్రీజ అంటే మేము ఏదైనా చేయించుకోవచ్చు కానీ మేము చేయించుకోలేదు, ప్లస్ మీరు కూడా చేసేటప్పుడు అంత విల్ఫుల్గా చేయనట్టు అంటే కొంచెం చిరాకు పడ్డట్టు అనిపించింది అది అని చెప్పేసి శ్రీజ పాయింట్. ప్లస్ తను కూడా ఏమంటుందనంటే నేను అంటే అందరు వచ్చి ఇది చేయండి అది చేయండి అని చెప్పేసి అంటే నాకు అనిపిస్తుంది అది అని చెప్పేసి తను పాయింట్. నాకేమనిపిస్తుందనంటే జస్ట్ వన్ డేనే తను అండింది. వీళ్ళు మొత్తం అంటే 5 మెంబర్స్ సపరేట్ కూడా అనిపించుకోవచ్చు, అదే టాస్క్. మొత్తం ఎంతమంది ఉన్నారో అంతమంది వండిపించుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. అసలు వీళ్ళు చేయకపోవడం వీళ్ళ తప్పు, ఒకటేసారి చేయించుకుందామని చెప్పేసి అని అనుకోవడం వీళ్ళ తప్పు. మళ్ళీ వీళ్ళే విల్ఫుల్గా అంటే అట్లా చేసి ఇట్లా చేసి అని చెప్పేసి అంటున్నారు. ఒక 3 డేస్ 4 డేస్ అట్లా చేసిన తర్వాత మళ్ళీ ఏమన్నా నాకు ఒకసారి మీరు అందరూ డిస్కస్ చేసుకొని నాకు ఒకటేసారి చెప్పండి అని అంటే ఓకే తన గారు. బట్ అలా చేయలేదు కదా, ఓన్లీ వన్ డే చేసింది. వన్ డే చేసినందుకే ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని చెప్పేసి తనే చెప్తుంది. ఇంకా వీళ్ళు ఓనర్స్ అయితే. సో అది టోటల్లీ ఫెయిర్ అనిపించింది సీజా పాయింట్. అండ్ నెక్స్ట్ ఇంకోటి సేమ్ అదే పాయింట్, ఫ్రై చేయమంటే కొంచెం అది కర్రీ టైప్ అయింది అది అని చెప్పేసి. ఓకే అది అవుతుంది కాబట్టి సిల్లీ పాయింట్ అనిపించింది ఒక పాయింట్. నెక్స్ట్ వచ్చేసి మిగతా నామినేషన్స్ అన్నీ చాలా అంటే యాక్సెప్టెన్స్ లెక్క అనిపించింది. రాము రాథోడ్ కానీ, ఫ్లోరా సైని కానీ ఇవన్నీ. ఒక్క భరణి గారు నామినేట్ కాలేదు, అంటే సెలబ్రిటీస్ నుంచి 8 మెంబర్స్ నామినేట్ అయ్యారు. ఒక భరణి గారు కాలేదు కాబట్టి ఒక స్పెషల్ పవర్ వచ్చింది. ఆ స్పెషల్ పవర్ తోటి ఓనర్స్ నుంచి ఒకరిని నామినేట్ చేయమన్నారు. ఎవరు ఇద్దరు డేంజర్ జోన్ ఉండే, మర్యాద మనీష్ అండ్ డిమాన్ పవన్. సో డిమాన్ పవన్ అని చెప్పేసి భరణి గారు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఓకే దట్స్ ఫెయిర్ ఇనఫ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసలు యాక్చువల్ నామినేషన్స్ అనేది నామినేషన్స్ అయిపోయినాక అయింది అనిపించింది నాకు. అంటే మీన్స్ ఎట్లా అంటే నామినేషన్స్ పెద్ద ఎంటర్టైన్మెంట్ ఏం లేదు. ఆఫ్టర్ నామినేషన్ డే గుడ్డు పోయింది అసలు ఆ టాపిక్. అసలు ఎంత అంటే నాకేమనిపించింది అంటే సంజన గారు జస్ట్ తినేసింది వచ్చేసింది, చాలా కూల్ ఉన్నది. వాళ్ళు లోపల నుంచి అసలు ప్రతి ఒక్కరిని అడుగుకుంటా అటు లొల్లి పెట్టుకొని ఇటు లొల్లి పెట్టేసుకుంటూ మొత్తం మా అందరిని అడుక్కుంటూ ఉన్నారు. కానీ మాత్రం ఏమనుకుందానంటే నాకు తెలిసి అసలు అంటే ఒక గుడ్డు టాపిక్ మీద అది సిల్లీ టాపిక్ అవుతుంది కదా, ఎవరైనా లొల్లి పెట్టుకున్నా కూడా అసలు గుడ్డు అయిపోయింది అన్న టాపిక్ కాబట్టి. సో అసలు వీళ్ళు ఎట్లా లొల్లి పెట్టుకుంటారు, అసలు వీళ్ళు అంటే ఎంతవరకు వెళ్తారో చూద్దామని చెప్పేసి చాలా కూల్గా ఉందన్నట్టు. అసలు అంటే మీన్స్ ఇట్స్ డేంజర్ మీన్స్ అలా చేయడం కూడా. ఎందుకనంటే అది నెగిటివ్ కావచ్చు పాజిటివ్ కావచ్చు, అది ఎలా బయటికి వెళ్తుందని దానికి కూడా తెలియదు కదా. ఆబ్వియస్లీ నెగిటివ్ అది, అంటే ఆ ఓనర్స్కి ఇచ్చిండ్రు అది వాళ్ళు ఉపయోగించుకోవాలి. అక్కడ నుంచి తీసుకున్న ఓనర్ అంటే కాన్సిక్వెన్సెస్ ఉంటుంది. కాబట్టి వీళ్ళు చేసిన రచ్చ మామూలు కాదు. మొత్తం అందరిని అడిగి మీకు అసలు అలవై లేదు లోపలికి కూడా అది అని చెప్పేసి అంటే ఉన్న రామురాతో కొంచెం ఏదో నవ్వింది సంజన అది అని చెప్పేసి పెద్ద అంటే క్లారిటీ నేను తీసుకున్నాను తను కూడా చెప్పలేదు రామురాతోడికి. కాబట్టి అంత క్లారిటీ తెలియదు. ఎప్పుడైతే రామురాతోని లోపలికి అలవ్ చేయలేదో సంజన అనుకుంటా అని చెప్పి అనేసరికి నీకు ముందే తెలిసినప్పుడు ఎందుకు చెప్పలేదు అని చెప్పి రాము మీద పడ్డాడు మర్యాద మనీష్. సో పాపం అతను బిస్కెట్ అయినాడు మధ్యలో. ప్లస్ అట్లనే అసలు ఇక్కడ అన్నిటికంటే పెద్ద ట్విస్ట్ ఏంటిదంటే ఆ లోపలికి వచ్చి అంటే ఎప్పుడైతే ఇక నేనే తీసుకున్నా నేనే తిన్నా ఆ గుడ్డే కదా ఒకటే కదా నేనే తిన్నా అని చెప్పేసి చాలా సింపుల్గా చెప్పేసింది. ఆఫ్టర్ దట్ ఎవరెవరికి తెలుసు అని అంటే భరణి గారికి కూడా తెలుసు, తనుజకు కూడా తెలుసు అనేది ట్విస్ట్. అని అంటే అక్కడ అంత రచ్చ చేసి అక్కడ ఎవరు తీసుకున్నారు అని అంటే ఎవరు సపోర్ట్ చేయకుంటుండి లోపలికి వచ్చినాక వాళ్ళకు కూడా తెలుసు అని అంటే ఇది అసలు ఘోరం అనిపించింది. తనుజ కూడా సైలెంట్ ఉంది అప్పుడు అడిగినప్పుడు. దాని తర్వాత తెలుసు అంటుంది. భరణి గారు కూడా నాకు అంత దూరం నుంచే ఏదో చూపెట్టింది, నాకు ఏమంత కనవలేదు అది అని చెప్పేసి అన్నాడు. నాకు ఇప్పుడు కూడా కనబడతలేడు అది అని చెప్పేసి లాస్ట్ అంటుంది. కానీ
దట్స్ అంటే ఆల్మోస్ట్ ఇంత డిస్కషన్ అయింది కాబట్టి ఓహో! ఇప్పుడు అది చూపెట్టింది ఇదిగో ఎగ్గేనా అయితే సంజన పక్క తీసి ఉంటదని చెప్పి చెప్పొచ్చు కదా! కానీ అట్లా చెప్పలేదు. కాబట్టి ఇక్కడ గోల్‌మాల్ టైపు జరిగిందన్నట్టు. తప్పు వాళ్ళది కూడా ఉండి ఉంటది అని అనిపించింది. సో, అంటే దాంట్లో ఎంత తీసుకున్నా అని చెప్పినా కూడా, ఒక్క గుడ్డు విషయంలో ఎంత కూల్‌గా దాని గురించి ఇష్యూ అయితాందని తెలిసినా కూడా, చానా కూల్‌గా అసలు వీళ్ళు ఎంతవరకు ఒరుతుర్రు, అసలు ఎట్లా ఒరుతుర్రో చూద్దాం అన్న విధంగా ఉన్నది. అది ఇగ అసలు అంటే కొంచెం ఇరిటేషన్‌గా అనిపించింది. ప్లస్ సరే ఎంటర్‌టైన్‌మెంట్ అదేదో జరుగుతాంది జరగని అన్న అన్న ఇది ఇదిలో ఉంది. నాకు తెలిసి ఈసారి ఉన్న అంటే ఇప్పుడున్న నామినేషన్స్ లిస్ట్‌లో నేనెవరికి ఓటేసినానంటే ఇమాన్యుల్. కొంచెం ఎంతో కొంత కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్‌గా కొంచెం అంటే అన్ని రకాలలో కొంచెం ఆలోచించుకుంటా అది నామినేషన్స్ రాసేటప్పుడు కూడా అదే సుత్తని ఒకటేసారి తీసుకుపోయి వాళ్ళకిస్తే నలుగురు డేంజర్ జోన్‌లో ఉంటారు కదా! అని చెప్పేసి పాయింట్ రైజ్ చేసిండన్నట్టు. సో, బట్ అది ఫెయిర్ ఎనఫ్. బట్ ఏం చేస్తాడు బిగ్ బాస్ అనేది తెలవదు. ఇప్పుడు ఇద్దరు మిగిలింది కాబట్టి ఇద్దరిట్లో నుంచి ఒకళ్ళని నామినేట్ చేయండి అని చెప్పేసి అన్నాడు. అదే ఒకవేళ 4 మెంబర్స్ ఉంటే 2 మెంబర్స్‌ని చేయమనొచ్చు. ఆర్ సేమ్ మళ్ళీ అదే 4 మెంబర్స్ ఉన్నారు కదా! ఒకరిని చేయమనొచ్చు. చెప్పలేము మరి. ఒకవేళ ఉండుంటే బాగుండేది. ఎంతమందిని డేంజర్ జోన్‌లో పెట్టడం అనేది మన చేతిలో ఉంది కదా! సో, అది కొంచెం బాగా అనిపించింది. సో, ఆ పాయింట్ కోసం ఈరోజు నామినేషన్‌లో నా ఓటు ఇమాన్యుల్. సో, మీరెవరికో కామెంట్ చేయండి. బై గైస్.